ఎన్నో ఎదురు చూపులు, మరెన్నో ఆశలు, ఇంకెన్నో ప్రయత్నాలు, వీటన్నింటికీ పరిష్కారం చూపించాలని ఏఐసీసీ డిసైడ్ అయింది. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఆ 2 జిల్లాల అధ్యక్షుల భర్తీ చేసేందుకు పార్టీ అధిష్టానం దూతలను దించింది. సమస్యను సెట్ రైట్ చేసేందుకు రంగంలోకి దిగింది. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి? ఆ 2 జిల్లాల నుంచి అధ్యక్షుల పోస్టులకు పోటీ పడుతున్న నేతలు ఎవరు? ఎవరికి ఎలాంటి సపోర్ట్ ఉంది? ఏ మంత్రి ఎవరిని బలపరుస్తున్నారు? అసలు ఆ 2 జిల్లాల్లో మాత్రమే అధ్యక్షుల ఎంపిక ఎందుకు ఆగిపోయింది? ఇన్ని రోజులుగా పరిష్కారం ఎందుకు లభించలేదు? ఇంతకీ ఏంటా 2 జిల్లాలు? ఎన్నో నెలల ఎదురు చూపులకు ఫుల్ స్టాప్. ఆ జిల్లాల డీసీసీ చీఫ్ల ఎంపికకు లైన్ క్లియర్. ఆ 2 జిల్లాల్లో లక్కీ ఛాన్స్ దక్కేది ఎవరికి? అధ్యక్ష రేసులో వినిపిస్తున్న పేర్లు ఏంటి? ఆ జిల్లాల అధ్యక్ష ఎంపికలో వాయిదా ఎందుకు? తెలంగాణలో 6 నెలల కింద కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులని నియమించారు. అయితే 2 జిల్లాలకు మాత్రం డీసీసీ అధ్యక్షులను ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టారు. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల డీసీసీ చీఫ్ల ప్రకటనను వాయిదా వేసిన కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు ఆ రెండింటిని భర్తీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్య నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షుల భర్తీ ఆగిపోయింది. దాదాపు 6 నెలల తర్వాత ఇప్పుడు ఆ 2 జిల్లాల్లో కొత్త అధ్యక్షుల నియామకంపై కసరత్తు మొదలైంది. దీంతో ఆయా జిల్లాల నేతల్లో హడావుడి మొదలైంది. డీసీసీ పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలంతా ఇప్పుడు హస్తిన బాట పడుతున్నారు. తనకు మద్దతుగా ఉన్న నేతల సహకారంతో అక్కడ చక్రం తిప్పేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా డీసీసీ చీఫ్గా ప్రస్తుతం చల్లా నరసింహారెడ్డి కొనసాగుతున్నారు. జిల్లా అధ్యక్షుడిగా 3 ఏళ్లు పనిచేసిన వారిని తొలగించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ నిబంధన ఉంది. అయితే నరసింహారెడ్డి విషయంలో దీన్ని పక్కన పెట్టారు. దాదాపు 5 ఏళ్లుగా ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ మొదలు కావడంతో పలువురు నేతలు కాంగ్రెస్ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక అధ్యక్ష రేసులో ఆశావహుల లిస్టు భారీగానే ఉంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి రాష్ట్ర రోడ్ల అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డితో పాటు మాజీ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, దేప భాస్కర రెడ్డి, బీసీ సామాజిక వర్గం నుంచి గౌరీ సతీష్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి భీం భరత్ జిల్లా అధ్యక్షుడి బరిలో ఉన్నారు. పోటీ తీవ్రంగా ఉండడంతో ఎవరిని డీసీసీగా నియమించాలి అనే దానిపై జిల్లా పార్టీ నేతల్లో ఏకాభిప్రాయం రాలేదు. దీంతో రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడి పోస్టు ఇప్పటి వరకు పెండింగ్ లో ఉంది. ఇకటు సంగారెడ్డి డీసీసీ విషయంలోనూ సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా నిర్మలా జగ్గారెడ్డి కొనసాగుతున్నారు. 3 ఏళ్లకు పైగా ఆమె పదవిలో కొనసాగుతున్నారు. అయితే కొత్త అధ్యక్షుడి విషయంలో జిల్లాలో తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ తన అనుచరుడు ఉజ్వల్ రెడ్డికి డీసీసీ ఇప్పించాలని తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు వినిపిస్తోంది. ఇకటు జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ కూడా తన సోదరుడికి డీసీసీ పదవి ఇప్పించుకునేందుకు పావులు కదుపుతున్నారు. నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి కూడా తన సోదరుడికి డీసీసీ చీఫ్ పోస్ట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీంతో ఈ జిల్లాలో అధ్యక్షుడి ఎంపిక తలపోటుగా మారింది. 3 కీలక నేతలు వేరువేరు పేర్లను ప్రతిపాదించడంతో డీసీసీ అధ్యక్షుడి నియామకం కొలిక్కి రావడం లేదు. అయితే ఇప్పుడు ఆ 2 జిల్లాలకు అధ్యక్షుడి విషయంలో లైన్ క్లియర్ చేయాలని పార్టీ హైకమాండ్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. రంగారెడ్డి, సంగారెడ్డిలో కొత్త వారిని జిల్లా అధ్యక్షులుగా ప్రకటించడం కంటే ఉన్నవారినే కొనసాగిస్తే బెటర్ అని హస్తం పెద్దలు భావిస్తున్నారు. 2 జిల్లాల ముఖ్య నేతలు కూడా ఇదే విషయాన్ని పీసీసీ చీఫ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న డీసీసీలతో తమకు నష్టమేమీ లేదని, ఇప్పుడు కొత్త వారిని నియమించినా వాళ్లు తమకు అనుకూలంగా ఉంటారో లేదో అని ఫీల్ అవుతున్నారట. దీంతో సిట్టింగ్ డీసీసీలను కొనసాగించేలా ఈ 2 జిల్లాల సీనియర్ నేతలు పీసీసీ చీఫ్, పార్టీ ఇన్ఛార్జీల మీద ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. మరి అధిష్టానం నిర్ణయం ఎలా ఉండబోతుందనేది ఆసక్తి రేపుతోంది.
ఓవరాల్ గా ఈ 2 జిల్లాల్లో ఏకాభిప్రాయం రాకుండా అధ్యక్షుణ్ణి ఎంపిక చేస్తే పార్టీకి ఇబ్బందులు తప్పవని హస్తం పార్టీ పెద్దలు భావిస్తున్నారు. మరి ఏకాభిప్రాయం కోసం ప్రయత్నాలు చేస్తారా లేదంటే సిట్టింగ్లని కొనసాగిస్తారా చూడాలి.